హలో అండి. మనం క్రాస్ కట్ బ్లౌజ్‌కి బెల్ట్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాము ఇప్పుడు. ఇది వీడియోలో చూపిస్తున్నట్టుగా డాట్స్ వేసేసిన తర్వాత బ్లౌజ్‌కి షేప్ బెల్ట్ ఉంటుంది కదా! షేప్ బెల్ట్‌ని తీసుకొని కింద టా షే బెల్ట్ కింద పెట్టి బ్లౌజ్ పైన పెట్టి లాక్ స్టిచ్ వేయాలనమాట. లాక్ స్టిచ్ వేసిన తర్వాత ఒకసారి చూసుకోవాలి. 2 కలిపి కుట్టు వేయడానికి పడుతున్నాయా? లేకపోతే ఏమైనా విడిగా ఉన్నాయా? అని చూసుకుంటూ కుట్టు వేయాలనమాట. ఇదిగో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు వేయాలి. అలా ఒకసారి కుట్టు వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి గట్టిగా ఉండడం కోసం, ఎందుకంటే బ్లౌజెస్ ఎప్పుడు ఎక్కువగా వేస్తూ ఉంటాం కదా! బ్లౌజెస్ వేసినప్పుడు షేప్ బెల్ట్ ఒక్కొక్కసారి స్టిచెస్ సరిగా పడకపోతే పిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని మళ్ళీ ఒకసారి రివర్స్ చేసి చూసుకొని నీట్‌గా ఒక కుట్టు మళ్ళీ వేయాలనమాట. రివర్స్‌లో పెట్టాను చూడండి. ఇక్కడ ఒక కుట్టు వేయాలి అలాగా. కుట్టు వేసేసి తర్వాత దాన్ని బ్లౌజ్ పార్ట్ ఉంటుంది కదా! బ్లౌజ్ పార్ట్‌ని మొత్తం ఫోల్డ్ చేసి ఆహ్, బెల్ట్ లోపల బెల్ట్ 3 పీసెస్ తీసుకుంటాం కదా! ఆ 3 పీసెస్ లోపల పెట్టేసి మనము రివర్స్ చేసి కుట్టు వేయాలనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఇది మొత్తం ఎలా ఉందంటే లోపలికి వెళ్ళిపోయింది. ఇన్విజిబుల్‌గా ఉంటుందనమాట షేప్ బెల్ట్ అలాగా. దాన్ని ఇప్పుడు మనం ఇన్విజిబుల్‌గా ఉన్నదాన్ని ఒక సైడ్ నుంచి తీయాలి. తీసి మళ్ళీ ఇంకొకసారి పైన కుట్టు వేయాలనమాట. ఇలా కుట్టు వేయడం వల్ల ఏమవుతుందంటే షేప్ బెల్టు నీట్ ఫినిషింగ్ వస్తుంది. అసలా బొటిక్‌లో ఎలా కుడతారో అలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. చాలా నీట్‌గా ఉంటుంది బ్లౌజు. అలా పైన, కింద ఒకసారి నీట్‌గా వేసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ ఏమైనా ఎక్కువ తక్కువలుంటే కట్ చేయాలి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.